అందరికీ నమస్తే అండి. 'ప్రకాష్ రాజ్' గారు విలక్షణ నటుడు, మంచి నటుడు, కానీ వివాదాస్పద వ్యక్తి. నటుడుగా ఆయనకు మంచి పేరున్నప్పటికీ, ఒక వ్యక్తిగా మాత్రం ఆయన ఎప్పుడూ వివాదాల్లోకి కావాలని వెళ్తారు. మరి కావాలని వెళ్తారో, లేదంటే తను వ్యక్తిత్వమే ఎంతో తెలీదు గానీ, అనవసరమైన వివాదాలు. దానివలన సమాజానికి గానీ, ప్రజలకు గానీ, తనకు గానీ ఏమి యూజ్ ఉండదు. సో, తాజాగా ఆయన ఒక ప్రైవేట్ ఈవెంట్‌లో చేసిన కామెంట్స్ రామాయణాన్ని వక్రీకరిస్తూ, రాముడి గురించి అండ్ రామాయణం గురించి, రావణుడి గురించి ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బయటకొచ్చాయి. మేబీ మీ అందరూ వినే ఉంటారు. సో, దీని మీద మొత్తం దేశవ్యాప్తంగా హిందూ సంఘాలందరూ ఫైర్ అవుతున్నారు. నిజంగా మాటల్లో మదం కనిపిస్తోంది, కొవ్వు కనిపిస్తోంది. ఒకసారి మీరు కూడా వినండి. They rewrote Ramayana in the play. Then suddenly Rama, Lakshmana, Sita came. So they are coming down to south and Lakshmana says, Rama, what lucky? No, there is one forest here. Rama says, no, it is somebody's land. It's somebody's farm. Oh, there are fruits. Can we eat? Yeah. But is it stealing? No, if we are hungry, we can eat. As they are eating, the Shurpanaka and Ravana ant come. And Shurpanaka is very angry. It says, Anna, somebody is eating our fruits. And the Anna Ravana says, no, they are hungry. Let them eat. We can talk to them later. After they have eaten, they come and this Rama, Lakshmana says, hey, Lucky. Rama calls Lakshmana Lucky. Hey, Lucky, some tribals have come. They say, no, we are the owners. Now, since you have eaten the fruit, you have to pay the price. Then what is the price? Then she calculates Shurpanaka and says $2,000 with GST. And they say, no, we don't have money. Then Ravana says, give them some discount. Okay, 20% discount. No, we don't have. So in spite giving discount, if you don't have the money, then you are not tourists here. You have come in search of food. So what you do, since you have eaten the fruits, the seeds are there, no? Plant it, turn it into... చూసారా మాటలు విన్నారా? సో, ఉత్తరాది ప్రాంతానికి చెందిన వాళ్ళంట రాముడు, లక్ష్మణుడు వాళ్ళు దక్షిణాది ప్రాంతానికి వచ్చారంట. అక్కడ దక్షిణాది ప్రాంతంలో వీళ్ళు గిరిజనులంట. గిరిజన ప్రాంతంలో వీళ్ళకి సంబంధించిన పండ్లను వాళ్ళు తిన్నారంట. లక్ష్మణుడు అడిగాడంట, తిన్నారంట కోసుకొని. అప్పుడు శూర్పణకేమో, అన్నయ్య మన పళ్ళు ఎవరో తినేస్తున్నారంటే వాళ్ళు ఆకలితో ఉన్నారు, తిననీలే అని చెప్పి రావణుడు అన్నాడంట. తర్వాత మళ్ళీ తినేస్తుంటే డబ్బులు అడిగారంట. $2,000 ఇంక్లూడింగ్ GST కట్టారంటే ఏదేదో పిచ్చివాగుడు. బహుశా ఆయన మందు తాగి ఉన్నాడో ఏమో, ఎలా మాట్లాడాడో కానీ పిచ్చివాగుడు, మదమెక్కిన వాగుడు అనమాట. సో, అనవసరమైన వాగుడు. సో, దీని మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా తెలుగు, తమిళ, కర్ణాటక ఈ ప్రాంతాల్లో అతని మీద కేసులు నమోదవుతున్నాయి. నిజానికి ప్రకాష్ రాజు నార్త్ ఇండియన్స్కి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ తెలిసినా తెలియకపోయినా ఆయన మాట్లాడిన మాటలు ఇంగ్లీష్లో కాబట్టి నార్త్ ఇండియన్స్కి కూడా ఈ మాటల గురించి చాలా అర్థమవుతుంది కాబట్టి వాళ్ళకు కూడా రామాయణం ఈ సెంటిమెంట్స్, ఎమోషన్స్ ఉన్నాయి కాబట్టి దేశవ్యాప్తంగా హిందూ సంఘాలన్నీ ఫైర్ అవుతున్నాయి. నిజానికి ఈయన యాంటీ హిందువా లేదా యాంటీ బీజేపీనా? యాంటీ బీజేపీ ఉన్న వాళ్ళందరూ యాంటీ హిందూ కావాల్సిన అవసరం లేదు. కానీ ఇతను నిజానికి యాంటీ బీజేపీ, ఒక సెక్యులర్ వాది. అలాగని ఒక మతాన్ని కించపరిచేలా మాట్లాడకూడదు. ఒక గ్రంథాన్ని హిందువులు పవిత్రంగా చూసే, దేవుడిగా కొలిచే ఒక వ్యక్తిత్వాన్ని, చరిత్రను, పురాణాన్ని కించపరిచేలా మాట్లాడకూడదు. ఈయన వక్రీకరించాడు, కించపరిచాడు, అవహేళనగా మాట్లాడాడు, మొత్తం దాన్ని తారుమారు చేశాడనమాట. సో, అందుకని 100% ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి శిక్షార్హుడే. 100% అతను చట్టానికి సమాధానం చెప్పాల్సిందే. చట్టంతో పాటు హిందువులకు కూడా సమాధానం చెప్పాల్సిందే. మేబీ నేను నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను, క్షమించండి అని చెప్పొచ్చు. కానీ ఎప్పుడు చెప్తారు? జనంలో వ్యతిరేకత వచ్చేసరికి, జనం తిట్టేసరికి, అమ్మో నేను తప్పు అయిపోయింది క్షమించండి అని చెప్తే చెప్పొచ్చు. ఏంటి తప్పు అవ్వడం? ఎందుకలా మాట్లాడాలి? కామన్ సెన్స్ లేదా? వయసు ఎంత? ఆ హోదా వచ్చేసరికి, డబ్బులు వచ్చేసరికి, పేరు ప్రఖ్యాతులు వచ్చేసరికి అలా మాట్లాడటమే. సో, అంటే ఏది మేము తప్పుగా మాట్లాడాను క్షమించండి అన్నా సరే వదలకూడదు ఇటువంటి వ్యక్తుల్ని. ఇతని వలన దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. వర్గాల మధ్య, ప్రాంతాల మధ్య కొట్లాట్లు జరిగే అవకాశం ఉంది. సో, అందుకే దీన్ని పోలీసులు కూడా సీరియస్గా తీసుకున్నారు. ఆల్రెడీ చాలా చోట్ల అతని మీద కేసులు నమోదయ్యాయి, FIRలు నమోదయ్యాయి. సో, అన్నిటికీ మేబీ అతను ఇమీడియట్గా కోర్టుకి వెళ్తాడు. కోర్టులు కూడా ఇటువంటి విషయాల్లో ఆచితూచే వ్యవహరిస్తాయి. సో, అది అతని వ్యక్తిగత స్వేచ్ఛ కదా, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది కదా, కాబట్టి మాట్లాడొచ్చు అనుకోవచ్చు. రాజ్యాంగం చాలా గొప్పది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఇస్తూనే ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బతీయకూడదు అని కూడా చెప్పింది. వర్గ విద్వేషాలకు కారణమవ్వకూడదు అని కూడా చెప్పింది. సో, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ వాడుకొని ఆయన అలా మాట్లాడినా అది చాలామంది మనోభావాలు దెబ్బతీసింది కాబట్టి
వర్గాల మధ్య విభేదాలకు కారణమైంది కాబట్టి అతను శిక్షార్హుడే. సో కోర్టులు కూడా, న్యాయస్థానాలు కూడా దీన్ని ఆలోచిస్తాయి. సో ప్రకాష్ రాజ్ మాత్రం మదమెక్కిన మాటలు, కొవ్వెక్కిన మాటలనే నాకైతే అనిపిస్తోంది. మీరేమంటారు అనేది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అతనికి ఏ విధంగా శిక్షించాలనేది. థ్యాంక్ యూ.